హాయ్ హలో నమస్తే గైస్. ఈరోజు వచ్చేసి డే 2. ఈరోజు మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాను, చూడండి. తప్పకుండా మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తానని కోరుకుంటున్నాను. మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసిన, ఈ ప్లేస్లో పార్క్ చేసిన, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రూమ్ ముంగట పార్క్ చేసిన. ఇంకా వీలుకపోడు ఎక్కువైండు, ఇంకా వీలుకపోడు ఎక్కువైండు. లోపలికైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ రైడ్ అయితే పడింది గైస్ మనకు. ఫస్ట్ రైడ్ ఇక్కడ నుంచి మనకు తెలిసిన నుంచి వచ్చేసి 1 సెకండ్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. రైట్, మనం ఇక్కడ తెలిసిన నుంచి ఫస్ట్ రైడ్ వచ్చేసి మన సైనిక్పూరి పడింది. 17 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది రేంజ్. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి బిల్ ఒక 385 అరౌండ్ ఇట్లా బిల్ ఇస్తున్నాడు. చూద్దాం ఎంత బిల్ వస్తుందో. మనకు బుకింగ్ అయితే ర్యాపిడోలో వచ్చినుండే, తీసేసుకున్నాం అన్నమాట మనం. లెట్స్ గో. 525 మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం గాయ్స్. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ట్రిప్. హాఫ్ అన్ అవర్లో ట్రిప్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ 6-6:20 వరకు అట్లా ఆ టైం వరకు అయితే అయిపోద్ది. ట్రిప్ కంప్లీట్ చేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మొత్తం అయితే దొరికేసారు. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. మనకు ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది గైస్. ఫస్ట్ ట్రిప్ అయితే అది మనం సైనిక్పూరి అనుకున్నాం, కానీ అది మిస్టేక్ అండి. మనది సైనిక్పూరి కాదు, అది షేక్పేట్. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదే లొకేషన్లో డ్రాప్ చేసిన ఈ అపార్ట్మెంట్స్లో. మనకు అట్లా 340 రూపీస్ అట్లా బిల్ ఏమో వచ్చింది. 17-18 కిలోమీటర్స్ ఏమో ఉంది. అపార్ట్మెంట్ చూడండి. సెకండ్ రైడ్ అయితే పడాలి గైస్. ఎల్బీ నగర్ పడ్డది. నగర్ అయితే ఇప్పుడే పడిపోయింది గైస్. మనకి ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పడ్డది గైస్. షేక్పేట్ నుంచి అయితే కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిగా. మార్నింగ్ అసలు ఇంత మార్నింగ్ ఇప్పుడు కూడా మనకు అసలు చాలా ఉడకపోస్తుంది. చాలా అంటే చాలా ఉడకపోస్తుంది. ఏసీ అనేది అందుకే మనం పెట్టేసుకోవాలి. Some batter in your brain, that's why I say fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst I say. సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇది ఒక విల్లాస్ లోపల. ప్రతి ఒక్కరి ఇంట్లో అసలు BMW, బెంజ్, మెర్సిడీస్, రేంజ్ రోవర్లు, పెద్ద పెద్ద అన్ని కార్లు ఉన్నాయి. ఇక్కడిరా బాబు డబ్బులన్నీ, పైసలు పెంకాసలు చెట్లగా వస్తున్నారా. బాగున్నాయి బ్రో. విల్లాస్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉన్నాయి.
థర్డ్ రైడ్ మనకు పడిందండి, మెడ్చల్ సైడ్ పడింది. ఎక్కడో పర్టికులర్ ప్లేస్ అనేది కస్టమర్కి కాల్ చేసినా వాడేమో లేకపోలేదు. చూద్దాం, అక్కడికి వెళ్ళేసి అతన్ని అడుగుదాం డైరెక్ట్. బిల్లాస్ మాత్రం క్రేజీ ఉన్నాయి. ఇంకోటి వస్తున్నది చూడు ఇక్కడ. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. డ్రాప్ అయితే ఒక యూనివర్సిటీ అట, అటు సైడే మన మల్లారెడ్డి కాలేజ్ దాటిన తర్వాత ఉంటారట, కోంపల్లి సైడ్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి రాజు పుష్పేట అన్నమాట. అసలు చాలా మంచిగా ఉన్నాయండి బిల్డింగ్స్. రాజు పుష్పేట అన్న అదే అండి. ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. అయితే ప్రస్తుతానికి కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాం. కస్టమర్ వస్తే కస్టమర్ని పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. యూనివర్సిటీ అండి ఇది, మహేంద్ర యూనివర్సిటీ నియర్ బై గండి మైసమ్మ. చూడండి కాలేజ్ వచ్చేసి. యూనివర్సిటీ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అసలు ఫుట్బాల్ కోర్ట్ ఉందండి. అసలు ఎక్సలెంట్ ఉన్నది చూడండి. లెఫ్ట్ సైడ్ ఫుట్బాల్ గ్రౌండ్, అది ఫుట్బాల్ గ్రౌండ్ చాలా బాగుంది. వెళ్ళిపోవాలి కదా మనం, ఇందులో వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. ఫోర్త్ రైడ్ కోసం చూసుకుంటుందాం. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit. లందలు ఉన్నాయి సిటీలో, పెద్ద పెద్ద లందలు ఉన్నాయి. బయటకు అయితే వచ్చేసినాం గైస్. అయితే చూస్తున్నాం ఏదన్నా రైలు ఎక్కడ. 5:30కి బయలుదేరి 5:30 నుంచి మనం ఫస్ట్ ట్రిప్ వచ్చేసి షేక్పేట వెళ్ళినాం. షేక్పేట నుంచి నానక్రామ్గూడ నుంచి ఇక్కడికి గండి మైసమ్మ మహేంద్ర యూనివర్సిటీ. ఇప్పటివరకు అసలు ఏం తిన్నది లేదు, ఆకలి అయితే దంచేస్తున్నది. పోయి ఎక్కడన్నా పోయి ఫస్ట్ ఫుడ్ చూసుకుందాం. ఫుడ్ ఎక్కడన్నా దొరుకుతుందా మరి, ఏదన్నా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయా నియర్ బై. టిఫిన్ సెంటర్స్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయి టిఫిన్ చేసేద్దాం ఫస్ట్. అప్పటిలోపు ఏదో ఒక రైడ్ పడిపోద్ది. ఎలాగైనా ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి దూరం నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి రైడ్స్ వస్తే హైటెక్ సిటీ, కొండాపూర్ అటే ఉంటాయి. గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అక్కడికే ఉంటాయి. మళ్ళీ మనకు అటు సైడ్ వెళ్ళే వాళ్ళే కస్టమర్స్ అందరు దొరుకుతారు. చూద్దాం ఏదైనా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాక. ఇక్కడ టిఫిన్ అయిపోయింది మనది ఆ టిఫిన్ సెంటర్లో, జయభవాని టిఫిన్ సెంటర్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఈయనే ఉన్నాం, ఇంకా వెళ్ళిపోదాం. ఈ రైడ్ అయితే పడతలేదు అసలు, మొత్తానికి రైడ్స్ అనేవి లేవు ఇక్కడ. కొంచెం ఇంకా ముందు వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం, లోపలికి వెళ్ళిపోదాం. చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి.
రైడ్ అనేది లేదు. ముంగడికి వెళ్ళిపోదాం గైస్. అయితే మనకు రైడ్ పడింది. ఓలాలో రైడ్ పడిన ఉండే 300 చిల్లరేమో చూపిస్తున్నది అమౌంట్. వెళ్ళిపోదాం ఆడికి, లొకేషన్కి వెళ్ళిపోదాం. లొకేషన్కి వెళ్ళిపోయి చూపిస్తాం లొకేషన్. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. వచ్చేసి ఇక్కడ మణికొండ దగ్గర డ్రాప్ అయింది. వాళ్ళు ఫుల్ రిచ్ అనుకుంటా. వాళ్ళ గేట్ చూడండి, ఫుల్ సెక్యూరిటీ గేట్. లోపల కూడా సెక్యూరిటీ ఉంది. నానక్రామ్ గూడలో డ్రాప్ అయిపోయిందండి. నానక్రామ్ గూడలో డ్రాప్ చేసేసిన కస్టమర్ని. ఇక్కడ మణికొండ నుంచి 263 ఏమో వచ్చింది. అక్కడ విజయ్ కాంగ్నిజెంట్ ఉన్నది. ఇంతలో పడితే పడవచ్చు, లేకపోతే లేదు. పడేసిండు, ఎందుకు క్యాన్సిల్ చేసి. నాకు ఫలక్నామా రైడ్ పడ్డది. ఫలక్నామా డ్రాప్ చేసి మనం అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోదాం. ఈరోజు వర్క్ అయితే చాలా స్పీడ్ అయిపోయినట్టే. మోస్ట్లీ మనకు పికప్ పాయింట్కి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడైతే విప్రో సర్కిల్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి ఆ పికప్ పాయింట్కి వెళ్ళేసి You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why I say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. మొత్తమే అయితే బాయ్ గైస్ అయిపోయింది. ఫలక్నామాలో డ్రాప్ చేసేసినాం. ఎండ మాత్రం మస్తు కొడుతున్నది, సంపీస పెడుతున్నది. మొత్తం దగడ్ బయట డోర్ తీస్తే గాయస్ మొత్తం పొగలు వెళ్తున్నాయి. దగ్గర 11 అయిపోయింది. మన వర్క్ కూడా అయిపోయింది. ఈరోజు కూడా నిన్నట్లాగానే సేమ్ అమౌంట్ అయింది గాయస్, సేమ్ 21 అయింది. మొత్తం మీద వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ గ్యాస్ స్టేషన్కి వెళ్ళిపోవాలా. దాంట్లో వచ్చేసి రిజర్వ్ పడ్డది. ఈ రైడే అయిపోదా అనుకున్నా. లాస్ట్ పాయింట్ ఉంటే అక్కడ నానక్రామ్ గూడ నుంచి వీళ్ళు మళ్ళీ కస్టమర్స్ వచ్చేసి 2 పాయింట్స్ పెట్టారు. ఒక పాయింట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో దిగారు ఒక స్టాపు, ఇంకో స్టాప్ వచ్చేసి ఇక్కడ మన ఫలక్నామాలో దిగిర్రు. వీళ్ళకి బిల్ వచ్చేసి 520 రూపీస్ వచ్చింది బిల్లు. అలా కమిషన్ ఆల్రెడీ ఆడు 120 రూపీస్ కమిషన్ చోదిగా అమ్ముకో సౌకర్యం మాత్రం. అది డ్యూయల్ క్యామ్ వచ్చేసి మొబైల్లో ఎందుకో ల్యాగ్ అయిపోతుంది గైస్, మస్తు ల్యాగ్ అయిపోతుంది అసలు. ఒక్కటి ఎట్ ఏ టైం 2 కెమెరాస్ మన దగ్గర 3 అప్లికేషన్స్ రన్ అయ్యేసరికి మొబైల్ అంతా ల్యాగ్ అయిపోతుంది. వీడియోస్ అసలు అంత క్లియర్గా రావట్లేదు. కొన్ని వీడియోస్లలో మొత్తం ల్యాగే ఉంటుంది, మీకు ఏం కనబడాయి అసలు. అదొకటే ఇబ్బంది అవుతుంది. ఈ మొబైల్లో ఎంతైనా మొబైల్లో వీడియోస్ తీయడం అంటే మస్తు కష్టం గైస్. అయినా కూడా మనం ఎట్లనో ఒక తీరు సెట్ చేసుకుందాం. ఉన్న వస్తువులతోనే వీడియోలు తీయడం అట్లాంటివి అవి చేద్దాం రోజు. ప్రస్తుతానికి అయితే నేను ఫలక్నామా నుంచి వెళ్ళిపోతున్నా. మొత్తానికైతే ఫుల్ గ్యాస్ అయితే మొత్తానికి లీవ్ గ్యాస్ అయితే కొట్టిచ్చేసుకున్నాం గైస్. ముంగట వెళ్ళిపోయి చెంపాపేటలో చూద్దాం. మనకు దిల్సుఖ్నగర్ దగ్గరలో మన రూమ్కి దగ్గర చెంపాపేట ఉంటుంది. చెంపాపేటలో మన గ్యాస్ ఉంటుంది. ఇన్కేస్ అక్కడ దొరకకపోతే మాత్రం 100% మనం ఎల్బీనగర్ దాకా పోవాల్సిందే. ఎల్బీనగర్లో అయితే భాగ్యనగర్ గ్యాస్ స్టేషన్ అని ఒకటి పెద్దది ఉంటుంది, అక్కడ కొట్టించేయచ్చు. ఫస్ట్ అయితే చెంపాపేట పోయి చూద్దాం. మనకు దగ్గరలో ఉంటాం కదా, దగ్గరలో అయితే ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఇది మనకైతే. ఇక్కడ కొట్టించేసుకొని అక్కడ నుంచి ఇక రూమ్కే గాయస్. ఈరోజు వచ్చేసి లంచ్ అయితే బయట చేయాలనుకుంటలేను. ఏదన్నా ఒకటి రూమ్కే వెళ్ళిపోయి రూమ్లోనే అండేసుకుంటే అయిపోతుంది. మన రూమ్మేట్స్ కూడా వచ్చేసిర్రు. ఒకతను అయితే డ్రైవర్ ఉంటాడు, అతను ఎట్టేటో వెళ్ళిపోతాడు. ఇంకొకతను వచ్చేసి గోపాల్ అతను వచ్చేసి మన
నల్గొండ అండి వాళ్ళది, తెలంగాణ బార్డర్ దగ్గర వాళ్ళు అక్కడ ఉంటాడు. అతను సూర్యాపేట దగ్గరలో ఉంటాడు. క్యాండిడేట్ వచ్చేసి అతను యూట్యూబరే అండి, అతను సింగర్. అతను యాక్చువల్లీ సింగర్, మంచి రైటర్, మంచి పాటలు పాడతాడు. 100% మీరు వీడియోలు గిట్ట అతన్ని చూడాలనుకుంటే గోపాల్ టూన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. అందగాడి పిల్ల అనే సాంగ్ ఒకటి మొన్న రీసెంట్గా అప్లోడ్ చేసిండు. మంచి సింగర్. మనం అట్లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలా. నా రూమ్లోనే ఉంటాడు. అతన్ని కూడా చూపిస్తాను నేను, రూమ్కి వెళ్ళాక అతన్ని కూడా చూపిస్తాను మీకు. మా రూమ్ని కూడా ఒకసారి చూపిస్తా. మొన్న ఫస్ట్ బ్లాగ్లో డే 1 బ్లాగ్లో వచ్చేసి రూమ్ చూపించాను మార్నింగ్ టైంలో, కూడా అక్కడ మార్నింగ్ అంత పర్టికులర్గా ఏం కనబడలేదు, చీకటి ఉండే కదా. ఇప్పుడు వచ్చేసి మంచిగా చూపిద్దాం రూము, నా సిస్టము, మన గోపాల్ ఏం చేస్తున్నాడు రూమ్లో, మరి అది కూడా చూద్దాం, వెళ్ళి చూసేద్దాం. ఓకే గైస్. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. గైస్ మనం వచ్చేసి ఎల్బీనగర్ దగ్గరికి వచ్చేసినాం. ఎల్బీనగర్లో వచ్చేసి ఇక్కడ మొత్తం ఫుల్ లైన్ ఉంది. గ్యాస్ స్టేషన్ కాడ మస్తు లైన్ ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తా, లైన్ ఎంత పెద్దగా ఉన్నదో చూపిస్తాను. లోపల చూడండి, అసలు బీభత్సమైన లైన్ ఉంది. అబ్బా, ఇదే పరేషాన్ ఉంటుంది సిఎన్జి గ్యాస్తో. ఇప్పుడు వెనకాల అక్కడి నుంచి అంతా లైన్ అయ్యి కదా అంతా. ఇట్లా పోతూనే ఉండాలి, అట్లా మొత్తం గ్యాస్ స్టేషన్ లోపల దాకా ఫుల్ లైన్. అబ్బా, అసలు ఎంత లైన్ అంటే చూడండి లైన్. వెహికల్ వచ్చేసి అట్లా తిరగాలి అక్కడ నుంచి, ఇక్కడికి వెళ్ళి ఆ లైన్ నుంచి ఎల్బీనగర్ గ్యాస్ స్టేషన్ వచ్చేసి A1650 పిల్లర్ గ్రౌండ్ ఉంటుంది. భాగ్యనగర్ గ్యాస్ స్టేషన్ అని టువర్డ్స్ మనకు ఎల్బీనగర్ రూట్లో ఉంటుంది. ఇది మన వెహికల్. బ్రో మొత్తం మీదకైతే దిల్షునగర్కి రీచ్ అయినాం. మనం రూమ్లో కావాల్సిన సామాన్ మొత్తం తీసుకున్నాం. ఇప్పుడే మా గోపాల్ బ్రో కూడా వచ్చిండు. ఇక్కడ గోపాల్ బ్రో, గోపాల్ టూన్స్ అన్న కదా, ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ చెప్పినా కదా గైస్, అతనే. తప్పకుండా మీరు అందరు పోయి ఛానల్ని విజిట్ చేయుర్రి, మాకు కూడా అట్లనే సపోర్ట్ చేయుర్రి. ఎండ మాత్రం గుద్ద దెంగిపోతుంది, మొత్తం దొరకబట్టి చాలా దెంగుతుంది. అది గైస్ మొత్తం మీద. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. జై హింద్.